ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద గోవింద. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే బదైత్యకన్నత శుభాసునాశకం నమామితం వినాయకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుసుమార చక్రం అని ఒకటి ఉందండి. సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజనాల దూరంలో ధ్రువలోకం అనేది ఉన్నదట. అన్నటి వరకు గ్రహాల గురించి తెలుసుకున్నాం. సూర్యభగవానుడు తర్వాత చంద్రుడు, చంద్రుడు తర్వాత నక్షత్రములు, తర్వాత బుధుడు, బుధగ్రహం తర్వాత శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత ఏమో మనకి అంగారకుడు తర్వాత బృహస్పతి తర్వాత శని. ఇలా తెలుసుకున్న తర్వాత సప్తఋషి మండలం ఉన్నది అని మనం అనుకున్నాం. ఆ సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజనాల దూరంలో ధ్రువలోకం అనే లోకం ఉన్నదట. దాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదం అని పేర్కొంటారు. ఈ ధ్రువపదాన్ని ధ్రువుడు తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఉత్తానపాదుని యొక్క కుమారుడు ధ్రువుడు. ఒకరోజు ధ్రువుడు చిన్న బాలుడు రాజు యొక్క ఒళ్ళో కూర్చోవడానికి వెడితే, ఉత్తానపాదుడి యొక్క ఒళ్ళో కూర్చోవడానికి వెడితే సవితి తల్లి వచ్చి, నీవు నీ తండ్రి ఒళ్ళో కూర్చోవడానికి నీకు అర్హత లేదు, కూర్చోవాలి అంటే నువ్వు మళ్ళా నా గర్భంలో జన్మించాలి అంటే శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం వల్లనే నువ్వు జన్మించగలవు అని చెప్పేటప్పటికీ బరబరా లాగేసింది. ఆ బాధలో అతను చిన్నపిల్లవాడు కదండి, తెలియదు. గబో పాప ఏం చేస్తాడు, ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి అంది, నాయనా నువ్వు మీ పెన్నమ్మ చెప్పింది రైటే, మనం ఏదైనా పొందాలి, ఈ లక్ష్యం పొందాలి అంటే శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం ఉండాలి, అంచేత నువ్వు శ్రీమన్నారాయణ ఆరాధించు అంది. అంటే వెంటనే ఆయన శ్రీమన్నారాయణ ఆరాధించడానికి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ నారద మహాముని కనబడ్డాడు. నారద మహాముని మంత్రాన్ని చెప్పేప్పటికీ ఆ మంత్రాన్ని చేయడం ద్వారా అన్ని లోకాలు కూడా కంగారు పడిపోయాయి తపోశక్తికి. అప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, నాయనా ధ్రువ, నువ్వు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతో నీ కోరిక నెరవేరుతుంది. పిల్లవాడు కదండి, పునరావృత రహిత శాశ్వతమైన విష్ణులోకాన్ని కోరలేకపోయాడు, పాపం తెలియదు. అతను ఏదో ఎందుకోసం బాధపడ్డాడో అది చెప్పాడు అంతే. ఆ విధంగా చెప్పిన తర్వాత నువ్వు రాజ్యాన్ని చేస్తావు, తర్వాత రాజ్యం చేసి ఉత్తమమైనటువంటి స్థానాన్ని ధ్రువలోకాన్ని పొందుతావని చెప్పి వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగా ధ్రువమండలం ఏర్పడింది. ఆ మండలానికి ఈయన నాయకుడు ఈ ధ్రువుడు. అది ఎక్కడుందయ్యా? ఈ నక్షత్ర గ్రహ మండలాలను అధిగమించి మనకి సప్తఋషి మండలం ఉన్నది అనుకున్నాం. 11 లక్షల దూరాలు ఈ శనికిను ఈ సప్తర్షి మండలానికి దూరం 11 లక్షల యోజనాల దూరంలో ఉంది. ఇప్పుడు ఆ సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల దూరంలో ఉన్నది మహావిష్ణు యొక్క పరమపదము అన్నారు. ఇక్కడ ఎవరుంటారయ్యా? ఉత్తానపాదుని యొక్క పుత్రుడు, భాగవత ఉత్తముడు అయిన ధ్రువుడు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు.
ఇంకా చాలామంది ఉంటారు. అగ్నిదేవుడు, ఇంద్రుడు, కశ్యప ప్రజాపతి, ధర్ముడు అని అందరూ కూడా అక్కడ అక్కడ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు విష్ణుధామంలో. అన్నిటికీ ధ్రువమండలమే ఆధారం అట. ధ్రువమండలం గురించి మనం ఇదివరకు అనుకున్నాం. అయితే శ్రీహరి కాలచక్రం ద్వారా గ్రహ నక్షత్రాది జ్యోతిర్గణాలు ఎప్పుడు కూడా నిరంతరం అలా తిరుగుతూనే ఉంటాయి. ఈ గ్రహాలు, ఆ గ్రహాలన్నిటికీ ఆధార స్తంభం ఏంటి అంటే ధ్రువలోకం. ఒకే స్థానంలో ఉండి సర్వదా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ యొక్క ధ్రువలోకంలో ఉన్న ధ్రువ స్తంభం అన్నారు. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు రైతు ధాన్యాన్ని కుప్పనూర్చడం అంటారు. మరి భాగవతంలో మరి ఆనాడు ఎలా ఉందో తెలియదు. మరి ఇది చాలా మరి స్వామి ఎలా రచించారు వ్యాస భగవానుడు అంటే చాలా గొప్పదన్నమాట అండి. యథా మేఢీ స్తంభ ఆక్రమణ పశవ సంయోజిత త్రిభి అని అంటూ వర్ణించారు. ఇలా కర్ర కట్టి ఈ పశువులు ఇలా తిరుగుతూ ఉంటాయన్నమాట. మధ్యలో ఒక రాట ఉంటుంది. ఈ రాటకి ఈ పశువులు ఇలా తిరుగుతూ ఉంటే ఆ కుప్పను నోడ్చడం అయిపోతుంది. ఇప్పుడు ట్రాక్టర్ల మీద వాటి మీద చేస్తున్నారని కూడా చాలామందికి ఈ ప్రాచీనమైన పద్ధతి తెలియదు. అంటే రాట పాతడం, ఈ రాటకి పశువులు ఇలా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ పశువు ఎక్కువ దూరం తిరుగుతుంది, కొంచెం ఓపు కూడా దాన్ని పెడతారు, కొంచెం ఓపు తక్కువ దాని తర్వాత ఓపు ఇలా అలా చిన్న పశువులు ఇలా పెడుతూ ఉంటారు. అంచేత ఈ ధ్రువలోకం అనేది ఆధార స్తంభంగా ఉన్నది ఇన్నిటికీను. ఆ చివరున్న పశువు ఈ పెద్ద తాడు కడతారు, తర్వాత దానికి చిన్న తాడు ఇలా అలా కడుతూ ఉంటారు. ఈ గ్రహాలన్నీ కూడా ఒకడు అడుగుతాడు, ఏడండి గ్రహాలు ఆకాశంలో ఉన్నాయి పడిపోవా కిందకి అంటే పడిపోవట. అది విచిత్రం. ఇక్కడ ఈ జ్యోతిర్గణాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు భూమి మీద పడిపోవడం మాత్రం ఈ గ్రహాలు ఉండదు. భూమి కూడా ఒక గ్రహమే కదా, ఈ పడిపోవడం ఏంటి, భూమి మీద ఎలా పడిపోతాయి? ఈ శిశుమార చక్రం అనేది వలయాకారంలో ఉంటుందటండి. ఈ శిశుమార చక్రం దీని ముఖం కిందకు ఉంటుందట. తోక యొక్క కొన వైపున ధ్రువుడు ఉంటాడు. ఈ శిశుమార చక్రానికి చివరిని ఆ ధ్రువుడు ఉంటాడు అన్నారు. మధ్య భాగంలో ఈ శిశుమార చక్రానికి ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉంటారట. ఈ తోక మొదట, ఈ తోక యొక్క ఫస్ట్ ధాత బ్రహ్మదేవుడు ఉంటాడు, విధాత అనే నక్షత్రాలు 2 ఉంటాయట. కటి ప్రదేశంలో, అంటే కటి ప్రదేశం తెలుసుగా మీకు, సప్తర్షులు ఉంటారట. అదేవిధంగా ఆ శిశుమార చక్రానికి కుడివైపున ఒక వలయంలా ఉంటుంది. వలయం అది ఉత్తరాయణ నక్షత్రాలు అభిజిత్తు నుండి పునర్వసు వరకు, అభిజిత్తు నుండి పునర్వసు వరకు గుర్తుంచుకోవాలి. అభిజిత్తు నుండి పునర్వసు, అభిజిత్తు అంటే మకర రాశిలో ఉంటుంది, అక్కడి నుండి ఈ పునర్వసు నక్షత్రం వరకు కూడా ఈ యొక్క శిశుమార చక్రం యొక్క పొట్ట యందు ఆకాశగంగ ఉంటుందట. ఓ రాజా పరీక్షితుతో చెప్తున్నాడు, శిశుమారానికి కుడివైపు ఎడమ, అంటే కుడి ఎడమ నడుము భాగాల్లో, ఈ నడుము భాగాల్లో క్రమంగా పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, వెనుక వైపు నుండి మళ్ళా ఎడమ వైపుకి ఆర్ద్ర నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఇలా ఈ నక్షత్రాలన్నీ కూడా ఉత్తరాయణంలో కొన్ని నక్షత్రాలు, దక్షిణాయనంలో కొన్ని నక్షత్రాలు, ఈ విధంగా ఈ నక్షత్రాలన్నీ కూడా శిశుమార చక్రంలో ఉంటాయి అన్నారు. ఇక్కడ బాగా చాలా గొప్ప విశేషం చెప్తాను, మీరు వినండి. ఎందుకంటే ఈ చక్రం ఇలా చెప్తున్నారు మీరు, ఎందుకు ఇలా చెప్తున్నారు ఈ శిశుమార చక్రం అంటూ అంటే, ఓ శిశుమార చక్రాన్ని తీసుకుని ఆ వక్షస్థలంలో ఎవరున్నారయ్యా? బృహస్పతి. అంటే మనమే అనుకోండి, మన హృదయంలో బృహస్పతి ఉన్నాడని మనం భావించాలి. ఈ వక్షస్థలంలో సూర్యుడు ఉన్నాడని భావించాలి. ఈ సూర్యుడు అనుకూలంగా లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయట, అది విషయం. మన హృదయంలో నారాయణుడు ఉన్నాడు. మన మనస్సులో ఎవరుంటారు? చంద్రుడు. మన మనసు బాగోలేదంటే చంద్రుడు బాగోలేదని అర్థం.
నాభిలో శుక్రుడు ఉంటాడు. ఇక్కడ ఈ భాగం అంతా శుక్రుడిది. ఈ స్తనాల యందు అశ్విని దేవతలు ఉంటారు ఈ చెస్ట్ భాగంలో. ప్రాణ అపానములు యందు బుధుడు ఉంటాడు. ఈ కంఠమునందు రాహు ఉంటాడు. అలాగే కంఠమున రాహువు, సమస్త అవయముల యందు కేతు, రోమాల యందు సకల తారాగణం ఉంటారట. సమస్తమైన శరీరంలో ఎవరుంటారు? కేతు ఉంటాడు. వీడి క్లారిటీ లేదు అంటే కేతు గ్రహం అనుకూలంగా లేదు. సమస్త అవయవాలు యందు మహా నక్షత్రాలు ఉంటాయట. ఈ విధంగా ఈ ప్రతిరోజు కూడా మానవుడు సాయంకాలము ఉదయం శిశుమార చక్రము అని ఉంటుంది. ఎప్పుడైనా చూసుకోండి మీరు. అంటే నేను ఇప్పుడు చూపించడానికి అవకాశం లేక చూపించట్లే. ఈ శిశుమార చక్రం అని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ చక్రాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. గ్రహాలు, నక్షత్రాలు, ఈ సమస్తమైన దేవతలు ఈ శిశుమార చక్రం యందు ఉంటారు. అంటే ఆకాశంలో మనం ప్రతిరోజు ఉదయం లేచి ఈ శిశుమార చక్రాన్ని కనుక ధ్యానం చేస్తే ఒక్క 2 నిమిషాలు వాడి దరిద్రం పోతుందట, రోగాలు పోతాయట, వాడు అనుకున్న పని తప్పనిసరిగా నెరవేరుతుంది అని చెప్తున్నారు. ఏతదుహైవ భగవతో విష్ణో సర్వదేవతామయం రూపం అహరః సంధ్యాయాం ప్రయతో వాగ్యతో నిరీక్షమాన ఉపతిష్ఠేత నమో జ్యోతిర్లోకాయ కాలాయ నాయ నిమిషాం పతయే మహాపురుషాయ అభిధీమహీతి అన్నారు. అంటే మహావిష్ణు యొక్క స్వరూపమట ఈ యొక్క శిశుమార చక్రం అనేది. ఏమిటండి ఇలా చెప్తున్నారు? సూర్యుడు ఎక్కడున్నాడు, నక్షత్రాలున్నా, ఇదంతా ఏదో మనకేం అర్థం అవ్వట్లేదని అనుకుంటాం. కానీ ఈ శిశుమార చక్రంలో ఈ గ్రహాలు, నక్షత్రాలు, దేవతలతో పాటు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు శిశుమార చక్రాన్ని మనసులో పెట్టుకుని 5 నిమిషాలు 2 నిమిషాలు మెడిటేషన్ చేసి ఆ శ్రీమన్నారాయణ యొక్క పాద పద్మములను, అంటే ఆ శిశుమార చక్రంలో నక్షత్రాలు, దేవతలు, గ్రహాలు, శ్రీమన్నారాయణ 2 నిమిషాలు ధ్యానం చేస్తే చాలయ్యా అంటున్నారు. ప్రతిరోజు సాయంకాలంలో మానవుడు పవిత్రుడై స్తుతించాలి. కాస్త నీళ్లు పోసుకుని స్తుతించాలని అర్థం. ఓ స్వామి, నీవు సకల లోకానికి ఆశ్రయభూతుడువు. కాలచక్ర స్వరూపం ఎవరయ్యా? శ్రీమన్నారాయణుడే. సకల దేవతలకి అధిపతి. అట్టి నీకు నమస్కారం అయ్యా. భగవంతుడివి అధిదైవక రూపమైన ఈ గ్రహాలు, శ్రీమన్నారాయణుడు గ్రహ నక్షత్ర తారాగణాల రూపంలో ఉండి ప్రకాశిస్తున్నావయ్యా స్వామి. ప్రతి ఒక్కరూ కూడా శిశుమార చక్రమును, నక్షత్రములను, గ్రహములను, దేవతలను మనస్సు యందు జపించినచో, అంటే ఇప్పుడు ప్రాతకాలంలో, మధ్యాహ్నిక కాలంలో, సాయంకాల సమయం యందు నిత్యము ధ్యానిస్తే, వందనమాచరిస్తే ఆ పురుషుడి యొక్క పాపాలన్నీ కూడా వెంటనే నశిస్తాయి అన్నారు. పాపాపహం మంత్రకృతాం త్రికాలం నమస్యత స్మరతో వా త్రికాలం నశ్యేత తత్కాల జమాసు పాపం. స్వామి యొక్క త్రికాలములందు స్వామిని ధ్యానం చేస్తే దోష పరిహారం జరుగుతుంది అన్నారు. ఈ విధంగా శిశుమార చక్రం చెప్పారు. ఇక్కడ ఇంకొకటి ఉంది, రాహు కేతువులు. మనం గ్రహాలు అంటాం, ఛాయాగ్రహాలు అంటాం. మరి వాటి గురించి చెప్పలేదా అంటే వాటి గురించి చెప్పారు. ఓ పరీక్షణ్ మహారాజా, సూర్యుడికి కింద భాగంలో 10,000 యోజనాల దూరంలో, ఇంకా కింద అనమాట అండి, ఫస్ట్ రాహువే ఉంటాడట. రాహు నక్షత్రాలతో సమానంగా చరించునని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారయ్యా. భగవంతుడు కృపచేత ఇతడు దేవత్వము, గ్రహత్వాన్ని కూడా పొందాడు. సింహి యొక్క పుత్రుడు రాహు
అసురాధముడు, రాక్షసుల్లో అధముడు. ఏ విధంగా కూడా చూసినా ఈ గ్రహాధిపత్యం పొందడానికి కానీ, గ్రహం యొక్క ఆధిపత్యం కానీ అసలు ఏ విధంగానూ ఇతనికి అర్హత లేదు. రాహు మండలి యొక్క వైశాల్యం మాత్రం 13,000 యోజనాలని చెప్పారు. ఎలాగొచ్చిందంటే దేవతలు రాక్షసులు కలిపి ఆ క్షీర సముద్రాన్ని చిలికారు అమృతం కోసం. చిలికినప్పుడు మొత్తం మీద అమృతం సాధించారు. సాధించి రాక్షసులు తాగేస్తారేమో శ్రీమన్నారాయణుడు మోహిని రూపంలో వచ్చాడు. అవతరించి ఈ యొక్క అమృతాన్ని లైన్లో పెడుతున్నప్పుడు ఆ దేవతల్లో ఒకడు దూరాడు. సూర్యచంద్రుల దగ్గర ఈ రాహు దూరాడు, సింహుని యొక్క పుత్రుడు. దూరేటప్పటికి సరే వీడు అమృతం తాగేశాడు. మరి ఆయన ఏం చేస్తాడు? సుదర్శన చక్రం వేశారు. 2 భాగాలు అయిపోయాయి, రాహు కేతువులుగా అయిపోయాయి. సరే ఈ విధంగా ఆ యొక్క దేవతలను మోసం చేసి అమృతం తాగి సంపాదించిన వారు ఈ విషయం స్వామికి తెలిసింది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? సూర్యచంద్రులు ఇద్దరు సైగ చేశారు వీడిని, సూర్యుడు చంద్రుడు. అది కోపం వచ్చి ఈ రాహు అమావాస్య నాడు కరెక్ట్గా పట్టుకుంటాడు వీళ్ళని. పౌర్ణమి అమావాస్యల్లో ఈ సూర్యచంద్రులు పట్టుకునేప్పటికీ గ్రహణాలు ఏర్పడతాయి. ఆ పట్టుకునే సమయంలో ఇది గ్రహించాడు శ్రీమన్నారాయణుడు. సూర్యుడికి చంద్రుడికి ఇబ్బంది కలగకుండా ఓ చక్రాన్ని పెట్టాడు, విష్ణు యొక్క చక్రాన్నే పెట్టాడు. ఈ రాహు వెళ్ళి ఆ సూర్యుడిని పట్టుకుండా మింగేద్దాం అనుకునే టైంకి ఆ చక్రం దగ్గర వరకు వెళ్ళిపోతాడు. ఆ చక్రం అడ్డొచ్చేటప్పటికి మళ్ళీ విడుపు ప్రారంభం. అంచేతనే పట్టు విడుపు అంటారు. అలా మెల్లిగా పెడతాడు. వెళ్ళి మింగుదాం అనుకునేప్పుడు విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఇలా తగులుతున్నాడు. తగిలినప్పుడు ఏం చేస్తాడు? మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. ఈ విధంగా రాహుకేతువులు ఆ సూర్యచంద్రుల మీదకి వెళ్ళేటప్పటికీ ఈ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం అడ్డుగా ఉండడం ద్వారా వారిని వీళ్ళు ఏమీ చేయలేకపోతారు. మరి అటువంటి రాహువయ్య ఈ సూర్యచంద్రుల యొక్క రక్షణ కోసం శ్రీమన్నారాయణుడు తన్నిశమ్య ఉభయత్రాపి భగవత రక్షణాయ ప్రయుక్తం సుదర్శనం నామ భాగవతం దయితమస్త్రం తత్తేజసా దుర్విషహము పరివర్తమానం అభ్యవస్థితో ముహూర్తం అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ యొక్క వివరిస్తారు. రాహుకి కింద భాగంలో 10,000 యోజనాల దూరంలో సిద్ధులుంటారట, చారణులుంటారు, విద్యాధరులుంటారు. వారికి కింద భాగంలో వాయువు వీచినంత వరకు, మేఘాల గమనం వరకు అంతరిక్షం ఉంటుందయ్యా. ఇక్కడ యక్ష రాక్షసులకు, పిశాచాలకి, భూత ప్రేతలకి విహార స్థలం ఆ మేఘాల దగ్గర. ఈ అంతరిక్షం కింద భాగంలో 100 యోజనాల దూరంలో ఈ భూమండలం ఉంటుందయ్యా. హంసలు, గ్రద్దలు, రాబందులు, గరుడు జాతికి చెందిన పక్షులు మొదలగు ముఖ్యమైన పక్షులు ఎగరగలిగినంత వరకు ఈ భూమండలంలో పక్షులు ఎగురుతాయి, మళ్ళీ భూమండలానికి కిందకు దిగుతాయన్నారు. ఇక్కడ బాగానే చెప్పారు. భూమిపై ఏదో గ్రహాలు, నక్షత్రాలు, గ్రహాలు, మరి తర్వాత ఏమో విష్ణులోకం అన్నారు, ఏదో ధ్రువలోకం అని ఇవన్నీ చెప్పారు. భూమి కింద కూడా ఉన్నాయండి కొన్ని అధోలోకాలు, కొన్ని ఉన్నాయి. ఈ అధోలోకాలు మనం తెలుసుకుంటే చాలా మంచిది, మహాపుణ్యం వస్తుందట. అటువంటి అధోలోకాలు ఏమున్నాయి ఈ భూమి కింద అంటే భూమిపైన మనం చెప్పేసాం బాగానే ఉన్నాయి. పిశాచాలు, యక్షులు, గంధర్వులు, ఋషులు, చారణులు, తర్వాత రాహువు, తర్వాత సూర్యుడు అంటే ఇలా వర్ణించాం. కానీ అధోలోకాల్లో కూడా ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందామని తెలియజేస్తూ రేపు మంచి విశేషాలతో కలుసుకుందాం. మరి ఆ వాసుదేవుడు అన్నింటా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి సదా వాసుదేవుడి యందు మనస్సు కలిగి ఏ పని చేసినా కృష్ణార్పణం అని మనం పని చేయాలట. అటువంటి విధంగా కృష్ణుడి యందు భక్తి కలిగిన వారై, సదా వాసుదేవుడి యందు భక్తి కలిగిన వారై ఆయన అనుగ్రహం కోసం అందరూ మనం
ప్రయత్నం చేద్దాం. ఆ స్వామికి మనం పునఃపునః నమస్కారాన్ని సమర్పించుకుంటూ మళ్ళా రేపు మంచి విషయంతో కలుసుకుందాం. అయితే మా కార్యక్రమాన్ని పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అన్ని లైన్గా ఈ కథలన్నీ పెట్టాం. ఎవరైనా వినే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో పుల్లెల సత్యనారాయణ ఆస్ట్రో టాక్స్ లేదా పుల్లెల సత్యనారాయణ అని చెప్పి వీడియోస్లోకి వెళ్ళాలి, షార్ట్లో కాకుండా. ఆ వీడియోస్లో లైన్గా ఈ వీడియోలు ఉంటాయి. తప్పకుండా మీరు చూడండి, చూసి ఆనందించండి. 10 మందికి, ప్రతి ఒక్కరి ముందు చూసిన తర్వాత లైక్ చేయడం అలవాటు చేసుకోండి. లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఎవరైతే భగవద్భక్తులో ఎవరికైతే ఆసక్తి ఉందో వారికి తప్పనిసరిగా పంపించండి అని చెప్పి తెలియజేస్తూ రేపు మళ్ళా కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.